నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. అతివల చేతిలోనే ప్రగతి, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను. వ్యాపార ప్రణాళికలు వేసుకోండి, పెట్టుబడులు ఇస్తాం. మహిళలను కోటీశ్వరులను చేసేంత వరకు విశ్రమించను అని చెప్తుండ్రు. మహిళలను ప్రణాళికలు వేసుకోండి అంటే మీరు రేపు ఏమేమి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీకోసం మేమున్నాం, మా ప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా మిమ్మల్ని కోటీశ్వరులను చేసేదాకా విశ్రమించను అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇంకొక విషయము, స్వయం సహాయక సంఘాలకు 3000 బస్సులు ఇస్తాం, అదొకటి. ఇంకా పంటల మార్పిడికి మహిళా సంఘాలే చొరవ చూపాలి. ఎందుకు పంటల మార్పిడి అంటే ధాన్యము ఎక్కువగా దిగుబడి వస్తున్నది. ఇప్పుడు వరి ధాన్యము ఇప్పుడు అనుకున్న దానికంటే 3 ఎక్కువ దిగుబడి వచ్చింది. అక్కడ కేంద్రం చేతులు ఎత్తేసింది. అయినా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం మొత్తం కొన్నది సేకరించింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నది అంటే పంట మార్పిడి, వేరే పంటలు వేయండి, వేరే పంటలు వేస్తే ఆ ధాన్యం కూడా కొనుగోలు చేస్తాము, కాకపోతే పంటల మార్పిడి వల్ల మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో క్లియర్గా ఈ బాధ్యత కూడా మహిళలకే అప్పచెప్తున్నారు. ఎందుకంటే రైతులు ఒకే పంట వేయడం వల్ల అధిక దిగుబడి రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డంప్ అయిపోతుంది మన దగ్గర, కేంద్రం కూడా సహకరిస్తలేదని ఈ మహిళా సంఘాల ద్వారా మీకు అంటే ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి వాళ్ళ ద్వారా రైతులకు చెప్పించే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అతివలను విస్మరించిన వారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. మహిళలను విస్మరించిన వాళ్ళు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. అయితే వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఈ పరిపాలనలో ఎప్పుడు కూడా మహిళలని మాత్రం చిన్న చూపు చూసిండు. మంత్రి పదవులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వాళ్ళని ఎక్కడ అంటే చాలా పచ్చి పులుసుల పోసిత్తునుగాక ఈగనగాక పడితే తీసేసినట్టు అంత చులకనగా చూసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నది. మహిళలని వాళ్ళు విస్మరించారు కాబట్టి ఇలా ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఆమెకు అందలము, మహిళా శక్తికి మరొక మైలురాయి. మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ, మహిళల ఆర్థిక స్వావలంబనకు సర్కార్ కట్టుబాటు, ఉచిత బస్సు ప్రయాణానికి 10,500 కోట్ల ఖర్చు, 8,000 మహిళా శక్తి భవనాలు నిర్మిస్తామని హామీ. ఇప్పుడున్న ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది, మహిళలని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ముందుకు పోతుంది. అయితే ఈ రకంగా ఇన్ని చేసుకుంటూ వస్తున్నది కదా, మహిళలకు చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, మహిళలను మభ్యపెడుతున్న రేవంత్. ఇది వెంటనే మహిళలని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు, ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. మహిళలని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. దాంతోపాటు మీరేమన్నా సలహాలు సూచనలు చేయదలుచుకుంటే ప్రభుత్వానికి చేయొచ్చు, కానీ మహిళల కోసం చేస్తే మహిళలను మభ్యపెడుతున్నాడు, రైతుల కోసం చేస్తే రైతులను మభ్యపెడుతున్నాడు, పేద ప్రజల కోసం చేస్తే గదేమున్నది సన్న బియ్యం ఇచ్చుడేముందన్న. ఇగో మీ బామ్మాడిది ఒక మాట, నువ్వు ఒక మాట, గిదేముంది గదేముంది. మరి గిదేముంది గదేముంది మరి మీరెందుకు చేయలే? మరి మీరు చెయ్యరు, చేసేటోళ్ళని పట్టుకొని కాళ్ళు బట్టి లాగుతారు. ఇది మీ క్యారెక్టర్ మార్చుకోండి. ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏ ఒక్క విషయంలో గతంలో అంటే ఓన్లీ టీవీ ఛానళ్ళు ఉంటుండే, ఓ పలానా టైంకు వార్తలు వస్తుండే, ఆ వార్తలలో చెప్పింది తను లేకుంటే పొద్దుగాల పేపర్ వస్తే పేపర్లో చూసినాయి అయ్యే వార్తలు అనుకొని ఇక రాష్ట్రాలు నడుస్తుండే, ప్రభుత్వాలు కూడా అట్లా నడుపుతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఫోన్ పట్టుకుంటే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది జరిగిన నిమిషం లోపలనే చేతులకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు గతంలో చేసినవి కూడా వీళ్ళు ఫోన్లలో చెక్ చేసుకుంటారు. మీ పరిపాలన మొత్తం అందరికీ గుర్తుకున్నది. మళ్ళీ ఎలక్షన్ల ముందల మీరు ఎట్లా పరిపాలించారు, ఏం చేసిరు అనేది ప్రజలకు మళ్ళీ మేము గుర్తు చేస్తాము. అది మాత్రం పక్కా.